ఇంకా గుర్తుంది, ఆనాడు కార్యకర్తలు పడుతున్న కష్టాలు నేరుగా చూసా, ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా చూసా. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే బాబు సూపర్ 6 రూపొందించి ఈరోజు సూపర్ హిట్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నేను పాదాభినందన చేస్తున్నాను. చాలా మంది అడుగుతారు నీకు స్ఫూర్తి ఎవరో అని. నాకు స్ఫూర్తి ఎవరో తెలుసా? మీసాలు మిలేసి తొడగొట్టి రారా అని చెప్పిన అంజిరెడ్డి తాత. బూత్ దగ్గర పోలింగ్ నాడు వైకాపా నాయకులు రిగ్గింగ్ చేయాలంటే అడ్డంగా నిలబడిన మన అక్క మంజులక్క మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొడితే వదిలేస్తానంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన చంద్రయ్య గారు నాకు స్ఫూర్తి. కృష్ణా జిల్లా విజయవాడలో గాంధీ గారు పార్టీ ఆవిర్భావం నుంచి సభ్యుడు వాళ్ళ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడారని కన్ను తీసిన జై తెలుగుదేశం చెప్పిన గాంధీ గారే మీ లోకేష్కి ఈరోజు స్ఫూర్తి. నాకు వేరేతో పని లేదబ్బా, డైరెక్ట్ కాంటాక్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే. అందుకే ఎన్ని పనులున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా కావాలంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒక్కటి తగ్గించుకుందాం, కానీ ప్రతి కార్యకర్తని కలవాలి, వాళ్ళతో ఫోటో దిగాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం నుంచి వెళ్తున్నాం. ఇది నేనే కాదు, జాతీయ అధ్యక్షులు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి. అంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందరికి వెళ్తున్నాం, అహర్నిశలు కష్టపడుతున్నాం. గతంలో కంచుకోట అంటే ఒక హిందూపూర్ గుర్తొచ్చేది, ఒక కుప్పం గుర్తొచ్చేది, కానీ ఆ చరిత్ర మీరు తిరిగి రాశారు, మీరే తిరిగి రాశారు. సర్వే రిపోర్ట్లు చూస్తే నేనే ఆశ్చర్యపోయా, మీ డేటా లేదో తప్పుందిరా భయ్, ఇన్ని సీట్లు కడపలో వస్తాయా? దేవుడి గడప కడపలో ఇన్ని సీట్లు మళ్ళీ వస్తాయా అనుకున్నానే, కానీ దాని వెనకాల మీ చౌంట్ ఉంది, మీ రక్తం ఉంది. ఎవరు ఊహించిన విధంగా పులివెందల ఎమ్మెల్యే దిమ్మ తిరిగే విధంగా దెబ్బ కొట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కడప ప్రజలు. ఆ దెబ్బ అహంకారానికి వ్యతిరేక, ఆ దెబ్బ కుటుంబ పాలనకి వ్యతిరేక. కడప టౌన్ గెలిచి ఎన్ని దశాబ్దాలు ఏందో తెలీదు, అలాంటిది మొన్న మాధవి గారు భారీ మెజార్టీతో గెలిచారు. మన చైతన్యాలో ఎలాంటి యాక్సిడెంట్లు లేవు, యాక్సిడెంట్లే ఉండవు, అన్ని బై డిజైనే ఉంటుంది. కష్టపడ్డాడు, పాదయాత్ర నాతో చేశారు, పెద్దయిన కూడా చేశారు. వద్దులే అన్న బండి ఎక్కంటే ఒకరోజు వెళ్ళాడు 5 నిమిషాలు, మళ్ళీ వచ్చి నా వల్ల అవుట్లే నీతో నడుస్తారా భయ్ అన్నాడు. నా స్పీడ్కి నా స్టైల్కి నడిచి అని ఇబ్బంది పడ్డారు. మీరు కష్టపడ్డారు, ఆర్నిసలు పని చేశారు, అనేక కార్యక్రమాలు చేశారు, కేసులు పెట్టించుకున్నాం, ఇంటి నుంచి కూడా బయటికి రానా, అన్ని రకాలుగా అవమానించారు, సొంత ఇంట్లో ఉన్న మహిళలను అవమానించారు, నా తల్లిని కూడా అవమానించారు.